హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సాటర్డే వ్లాగు. సాటర్డే మార్నింగ్ అయితే ఇంకా బయట పనులన్నీ చేసేది ఇంట్లోకి వచ్చాను కదా, అందుకని ఇంట్లో అన్నీ చూపెడతా ఉన్నాను. చూడండి, ఇంకా కసువులు అయితే ఇంట్లో లోపలంతా చిమ్మలేదు. ముందు టీ పొయ్యి మీద వేసి సర్ది, ఆ తర్వాత ఎందుకంటే ఇది లోపల రూమ్లో తుడుచుకొని వచ్చే లోపల టీ కూడా కాగిపోతాయిలే అని ఒక ఉద్దేశంతో నేను ఆ పని చేస్తూ ఉంటాను. ఇంట్లో పని వరకు స్టవ్ మీద టీ కానీ టిఫిన్ కానీ ఏదో ఒకటి వేసి అట్లాగా ఒక్కొక్క పని చేసుకుంటుంటా. బయట పనులు అయితే మాత్రం అట్లా చేసుకోవాలంటే అవదు. ఒక్కోసారి మర్చిపోతాను, పొయ్యి మీద నేను టీ పెట్టున్నా మర్చిపోతాను, టిఫిన్ ఏదైనా ఇడ్లీ అలాంటివి పెట్టున్నా మర్చిపోతాను. చాలాసార్లు అట్లా మాడిపోయాయి. దానికని బయట వెళ్ళేటప్పుడు మాత్రం బయట పనులు చేసేటప్పుడు ఏమి నేను ఆ స్టవ్ మీద అయితే ఏమి పెట్టను, అసలు పొయ్యి కాడికే వచ్చి చేయను అనమాట. అట్లాగా ఫస్ట్ బయట అన్ని కసువులు చిమ్మేసి అక్కడ ముగ్గులేసుకొని వచ్చేసాను. ఇక టీ పొయ్యి మీద వేసాను. ఇంకా పక్కన కొంచెం దగ్గు వస్తూ ఉన్నది గొంతులోనే ఈ మధ్య. ఇవన్నీ తోము పెట్టేసుకున్నాను కదా, మొత్తం ఇల్లంతా ఆ గిన్నెలన్నీ ముందు సర్దుకోవాలి. పొయ్యి మీద అవి పెట్టంగానే ఈ పక్కనంతా చాలా నైట్ తోమడు పడేస్తుంటాను. నేను చెప్తూ ఉంటాను కదా, ఒక తట్ట కొనుక్కోవాలి. ఎన్ని ఖర్చు పెడతా ఉంటాను నేను, ఎందుకో అది కొనలేకపోతా ఉన్నాను. అంటే అది ఉండే ప్లేస్కి నేను వెళ్ళినప్పుడు నా దగ్గర మనీ ఉండవు. మనీ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళలేకుండా ఏదో ఒక పనిలో ఉండిపోతాను. అట్లాగ అయిపోయిందనమాట. కొంచెం లాంగ్ వెళ్ళాలి మేము ఉండే ఏరియాకి. అట్లాంటి సామాన్లన్నీ తెచ్చుకోవాలన్నా చాలా ఉన్నాయి. ఇంకా స్టిచ్చింగ్ కూడా నేను తెచ్చుకోవాలన్నమాట. చాలా ఇరిగిపోయాయి. మా ఇంట్లో బుడ్డగాడు ఉన్నాడు కదా, కుక్కపిల్ల, దాని నోటికి ఏది దొరికినా కూడా అన్నీ నమిలేసి పక్కనేస్తూ ఉంటుంది. ఒక కొయ్యి ముక్కలు కానీ ప్లాస్టిక్ ముక్కలు కానీ అట్లాంటివి. అందుకని చెప్పేసి ఒకసారి టౌన్లోకి వెళ్ళాలి, అన్నీ తెచ్చుకోవాలి. ఈ టైలరింగ్కి సంబంధించిన వస్తువులు కూడా. అలాంటప్పుడే ఇంకా దీనికి ఈ తట్ట అట్లాంటిది తెద్దాం అనుకున్నాం. మన డిమార్ట్లో చూశాను కానీ చాలా కాస్ట్ ఉండింది, 700 రూపాయలు ఉండింది స్టీల్ది. చూస్తాను ఒకసారి. మాకు దగ్గరలో అటు సైడ్ చిన్న బజార్ అని ఉంటుంది, ఇంకా ఎక్కువ హోల్సేల్గా ఇస్తుంటారు, చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువగా మేము ఆ ఏరియాకి పోతూ ఉంటాం కాబట్టి ఒకసారి అక్కడ కొనుక్కొని చూద్దాం రేటు. అదే రేటు ఉన్నిందంటే ఇంకేం చేస్తాం, తప్పదు, ఒకటి తెచ్చుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే అక్కడంతా వాటర్ పడిపోయి నైటు అక్కడ ఆరేస్తాను కదా తోమి, అయినా కానీ అవి ఆరవన్నమాట, కొంచెం నెమ్మగానే ఉంటాయి. ఆ వాటర్ కిందవి నీట్గా పోవు. నేను ఇవన్నీ సర్దినాక మళ్ళీ తుడుచుకోవాల్సి వస్తుంది, ఆ బ్రష్ తీసుకొని అంతా. అట్లాగా చూడండి, ఆ వాటర్ అంతా ఉంటుంది, నైట్ నుంచే హడే ఉంటుంది. అందుకే కొన్ని దోమలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. అదే తట్టలో వేసి కింద పెట్టేసాను అనుకోండి, కింద అయితే శుభ్రంగా ఆరిపోతాయి. గిన్నెలన్నీ కూడా కొంచెం నీట్గా ఉంటాయి. అందులో ఈ కాలం ఏమంటే ఏమి ఫంగస్ అట్లాగా చేరకుండా శుభ్రంగా ఉంటాయి కదా. ఇది ఒక గిలైపోతూ ఉందన్నమాట. నాకు తెచ్చుకోవాలి, ఈసారి ఖచ్చితంగా తేవాలి, గుర్తుపెట్టుకొని పోయి. ఇప్పుడు కాకరకాయ చెట్టు ఇప్పుడు పిందులు వస్తూ ఉన్నాయి. ఫస్ట్లో పిందులన్నీ వానకో ఏమో కానీ బాగా రాలిపోయాయి. ఇప్పుడు ఈ పిందులన్నీ కాస్తే చూడండి, ఒకటి బాగా చిన్న చిన్న కాయలు అన్నమాట ఈ కాకరకాయలు. చూడండి ఇక్కడ ఇదైతే ఒక కాయ కాసింది పెద్దది. ఇది కోసి పెట్టేస్తాను ఈరోజు, పక్కన పెట్టి. ఇవి ఏదన్నా పెద్దగా అయినా పొద్దు చూడండి ఇలా ఎన్ని పిందులు ఉన్నాయి. ఇవన్నీ పిందులే. వస్తే ఒక ఊపు మాత్రం బాగా కాసుద్ది. ఇది గట్టిగా ఉంది, ముదిరిపోయింది. కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా.
ఈ వామ్మ చెట్టు చూడండి ఎంత పెద్దదైపోయిందో, అసలు బాగా పెద్ద పెద్ద ఆకులు. ఇది కాగడాల చెట్టు అని తెచ్చింది, ఇవి సన్నజాజులో ఏదోలాగున్నది. ఇది ఇదంతా మిరపనారు. ఇవి నేను ఎన్నిసార్లు నారు పోయిను, ఈ లెక్కన రాను. మళ్ళీ ఏమంటే వర్షాలు పడినప్పుడు చచ్చిపోతూ ఉన్నాయి అవి. చామంతి చెట్టు పొదలకూరులో నుంచి తెచ్చాను కదా, అన్నీ బతికిపోయింది చామంతి చెట్టు. ఇది టమాటా, అది ఒకటి పడి మొలిస్తే తీసి ఇక్కడ వేసాను. ఇది ఒక రకమైన టేబుల్ రోజ్ అనమాట, షోగా ఉంటుంది. మిరప చెట్టు బాగా వస్తూ ఉంది. ఇవన్నీ వాము చెట్లే. కరివేపాకు చెట్టు కూడా, ఇది కూడా పొదలకూరులో మా చెల్లిలో ఇల్లు గల్లాలు ఇంట్లో తెచ్చాను, బతికిపోయింది. రోజా చెట్టు మాత్రం భలే వస్తున్నది. ఇప్పుడు సత్త వేసాను, మొన్న ఎరువు వేసాను అంతా. ఇదనమాట, ఇది ఒక రకమైన టేబుల్ రోజా, షోగా పూలు పోస్తాయి. మొన్న మా అమ్మ వాళ్ళు కాలనీకి వెళ్ళాను కదా, అక్కడ తెచ్చా. మల్లె చెట్టు నల్లగా వస్తూ ఉన్నది, ఇంకా మొగ్గలేమీలా మొత్తానికి. ఇదనమాట లోపల ఉండేవి ఇవి. ఇదారా కరేమ్మా, అయ్య అది కూడా ఏమి తింటుందా, ఇదారా తిను. ఇది ఒరే నువ్వు ఇది తినరా, ఇదిగోరా వచ్చే దాని మీదకి, చిన్నది కాదురా నీకు. నువ్వు తిను వద్దినా, తిను ఇది తినకుండా ఎగురుతుండవా, ఎగిరినా కదా. నువ్వు తింటానా, ఇది తిను. ఇదిగో ఇద్దరిని తిను, ఇవన్నీ తిను. ఇదిగోరా, ఇదిగో ఎగరుతుంది, ఇదిగో ఇంకోటి అదే కర్రమ్మా. ఇదిగో ఇంకోటేదిరా ఉండిందాడా, ఇంకోటేది తిను. అద్దమ్మ నువ్వు లక్కీరా ఈరోజా, నువ్వు ఇంకొక పిల్లేదురా. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఈ మొక్కలతోనే ఈ కుక్కలతోనే సరిపోద్ది నాకు. వంటను వీటికి పెట్టను, ఇంట్లో ఈ మొక్కలు చూసుకోను. అట్లాగా చిన్నగా చూడండి, ఈ నందివర్ధనం చెట్టు అయితే బాగా పూలు, మంచి పూలండి. ఇవైతే తొందరగా వాడిపోవు. 2 డేస్ చెట్టుకుంటే 2-3 డేస్ అయినా అట్లాగే ఉంటాయి. కొన్ని ఉంటాయి నందివర్ధనం రెక్క పూలు, అవి తొందరగా వాడిపోతూ ఉంటాయి అనమాట. 2 డేస్ ఖచ్చితంగా ఉంటాయి ఈ పూలు. చాలా బాగా అనిపించాయి. అయినా కూడా నేను ఈవినింగ్ అయితే ఈ పూలు చాలవు అని చెప్పేసి, సాటర్డే కదా కొంచెం దేవుడికి పెట్టాలని బజార్కి వెళ్ళి కూడా తెచ్చాను. ఈ బెండకాయ ఈ చెట్టుకైతే ఒక 2 కాయలు ఉన్నాయి, కానీ ఒకటి ఇదైతే మరీ ముదిరిపోద్ది అని చెప్పి కోసాను. అన్నీ ఒక్కొక్కటి. మొన్న ఒక్క బీరకాయ ఉండింది, ఈరోజు ఒక్క బెండకాయ ఉంది, ఒక్క కాకరకాయ ఉండింది. మళ్ళీ వీటికి తోడు ఒక 2-3 అన్న వచ్చిందాక అవి నేను వెళ్ళాలి కదా. రైట్రా కర్రేది. ఓమ్మ 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 ఒరి అబ్బా అబ్బా.
సంక నాకు. ఇంకా ఈరోజు సాటర్డే కదా, దేవుడికి పెట్టడానికి ఇంట్లో పూలు పండ్లు అయితే లేవు కదా, ఆ పూలు కొంచెమే ఉన్నాయి. ఎట్లాగా కొన్ని పండ్లు కొంచెం సామాను కూడా ఇంట్లోకి కొన్ని లేవు. అంటే ఇంక బజార్కి వెళ్తే ఏవి లేవు అంటే మన డిమార్ట్లో ఆల్మోస్ట్ తెచ్చాను. ఇంకా ఏవైతే తేలేదో అనేది కొన్ని అన్న తెచ్చుకుందాంలే, అవన్నీ ఒకే దగ్గర ఉంటుంది అనమాట. అక్కడ ఆ పూలు కానీ పండ్లు కానీ అవన్నీ అక్కడికి వెళ్ళి అయితే అవి కూడా తెచ్చుకున్నాను. కొన్ని చామంతి పూలు అవి తెచ్చాను. 2 అరటి పండ్లు, జాంకాయలు అవి తెచ్చాను అనమాట. నాకు జాంకాయలు అంటే భలే ఇష్టము. అక్కడ ఉన్నాయి అవన్నీ తీసుకొని. ఉల్లిపాయలు అయిపోయి ఉన్నాయి, ఉల్లిపాయలు కొంచెం జీడిపప్పు బాదం పప్పు అవి తెచ్చాను. కొన్ని ఏమంటే కాబూలి శనగలు అంటాం కదా, ఎప్పుడన్నా ఒక్కోసారి కూరగాయలు లేకపోయినా మా వారు డ్యూటీలో ఉన్నప్పుడు ఇంకా నేను దూరం వెళ్ళి తెచ్చుకోవాలా. బఠానీలు కాబూలి శనగలు 2 తెచ్చాను. చపాతీ చేసుకొని అయినా వాటిలో వేసుకొని ఒక టమాటా వేసుకొని కూర చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో ఇవన్నీ పట్టుకొచ్చాను. ఇంకా సెంటర్కి వెళ్ళాక ఈ లోపలే నేను బజార్కి వెళ్తే మా బుడ్డగాడైతే అసలు ఊరుకోడు కదా, గోల పెడతా ఉంటాడు. అదనమాట. ముందు నేను రెడీ అయ్యేసి చెప్పులు వేసుకొని కూర్చొని ఉన్నానని ఇంకా నాతోటే వచ్చేసి దానికి తలుపు తీ అన్నట్టు నన్ను ఆడిస్తూ ఉంటాడు. దానికి ఇంకా నేను వచ్చిందాక గోలే అనమాట, కేకలు పెడతా ఉంటాడు. అట్లాగా రోజుసేపు దాన్ని వదిలి ఒక్క దగ్గరికన్నా వెళ్ళాలంటే నిజంగానండి నాకైతే అసలు మా బంధువుల ఇళ్ళకి కూడా వెళ్ళలేకపోతా ఉన్నా. ఎవరి దగ్గరికి, మా సిస్టర్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను అంటే ఆ రోజు ఇంట్లో మా వారు ఎవరో ఒకరు ఉంటేనే ఎవరో ఒకరిని ఖచ్చితంగా పెట్టే వెళ్ళాలి, లేకపోతే ఇది అసలు ఉండదు అనమాట. అంత కేకలు పెడతా ఉంటుంది. బాధేసిపోద్ది నాకే ఒంటరిగా దాన్ని వదిలేసి వెళ్ళాలా అంటే. ఇంకా ఇవన్నీ సర్దేసుకుంటా ఉన్నాను అనమాట. ఆల్రెడీ నేను ఇంకా స్నానం చేసే వెళ్ళాను. ఇంకా పూలు అవి తెచ్చుకున్నాక ఈ సామాను కూడా కొంచెం తెచ్చానని చెప్పాను కదా, సర్దాను అవన్నీ. కొంచెం గోధుమ పిండి కూడా తెచ్చాను నేను. గోధుమలు తెచ్చాను మొన్న, అవి ఆడించలేదు. ఇంక ఈరోజు మా వారు వస్తారు మళ్ళీ కొంతసేపటికి, అప్పుడు రేపు వెళ్ళి ఆడించుకొని వచ్చేస్తాడులే. అయినా ఈరోజు సాటర్డే ఇంట్లో టిఫిన్కి కూడా ఏం లేదు అని ఒక గోధుమ పిండి ప్యాకెట్ కూడా తెచ్చేసి ఉన్నాను. గోధుమ పిండి చేసి నిన్న బీరకాయ ఉన్నింది కదా, ఒక్క కాయే కోసాను కదా నేను. ఆ బీరకాయ కొంచెం శనగపప్పు అవి వేసి చేద్దాంలే కూర అనుకున్నాను. ఇవైతే చెప్పాను కదా అరటిపండ్లు మా సైడు అమృతపాణి అరటిపండ్లు అంటారు. ఇవి మాకు నెల్లూరు సైడ్ ఎక్కువ బాగా దొరుకుతాయి. మిగతా వేరే ప్లేసుల్లో దొరుకుతాయో దొరకవో నాకైతే తెలియదు. మేము విజయనగరం జిల్లాలో ఉన్నప్పుడు అక్కడైతే అసలు ఇలాంటి అరటిపండ్లు ఉండేవే కాదు, అమృతపాణి ఉండేవే కాదు. చిన్న చిన్న అరటిపండ్లు ఉండేవి, అదేమంటే పెద్ద అరటిపండ్లు ఉండేవి అనమాట. ఈ అమృతపాణి దొరికే కాదు. ఇంకెక్కడన్నా దొరుకుతాయో లేదో నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒక కామెంట్ చేయండి. మా ఊర్లో కూడా దొరుకుతాయి, అది ఏ ఊరు అని కామెంట్ చేయండి. ఇంకా ఈ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. 2-3 డేస్ ఉన్నా మగ్గినా కూడా లోపల చెడిపోవు, చాలా బాగుంటాయి అనమాట. ఈ అరటిపండ్లు స్పెషల్, నెల్లూరు జిల్లాలో ఎక్కువ స్పెషల్ అనమాట. ఇంకా నేను దేవుడికైతే పూజ అవి చేసేసాను. అరటిపండ్లు అవి తెచ్చాను కాబట్టి. ఇంకా టెంకాయ తెద్దామంటే అక్కడ టెంకాయ లేదు. సరే పండ్లు తెచ్చాను కదా, పండ్లు పెట్టేసి ఆ పూజ అయితే చేసేసాను, అయిపోయింది. ఇంకా చపాతీలోకి ఈ కూర అనమాట. ఆ ఒక్క బీరకాయ నిన్న మొన్న నేను కోసాను, వీడియోలో చూపెట్టాను. కొంచెం పచ్చెనగపప్పు నానేసి అది ఒక చిన్న టమాటాలు, ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ వేసి కూర చేశాను అనమాట. నేను ఎలాగ చేశాను ఆ కూర కూడా అనేది లాగ్లో చూపిస్తూ ఉన్నాను. కొంచెం పాలు వేసి తీగూరలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, దీంట్లో ఇంకేమీ ఇలా వాటర్ కూడా నేను ఇలా దాంట్లో ఉండే వాటరే సరిపోయింది. ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసి ఫ్రై లాగా అంటే గుజ్జులాగా అయిపోద్ది. దాంట్లోనే గరం మసాలా వేసేసాను, ఉప్పు కారం వేసేసి లాస్ట్లో ఆపేసినాక కొంచెం పాలు పోసి కలిపెట్టాను అనమాట. ఆ లాస్ట్లో నేను కొంచెం వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఆ టైంలో టక్కన నేను ఒక అర్జెంట్ ఫోన్ చేసి మా చెల్లెలికి ఫోన్ చేస్తూ ఉన్నాను. ఈ టైంలోనే ఇవన్నీ చేసేసాను. మళ్ళీ కూర అయిపోతే మర్చిపోయినా, అసలు ఈ సంగతే మర్చిపోయినాను అనమాట. అంతే, ఏం లేదు, చాలా సింపుల్గా చపాతీలోకి పూరీలోకి అయితే ఈ కూర చాలా సూపర్గా ఉంటుంది. అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మెయిన్ మాత్రం చపాతీ పూరీలోకి అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ ఒక బీరకాయ, పచ్చెనగపప్పు అంతే. దీంట్లోనే టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, గరం మసాలా వేసాను అనమాట. మన ప్యాకెట్లు మసాలా ఉంటుంది కదా, అది వేసుకున్నా చాలా సూపర్గా ఉంటుంది. దించేసేటప్పుడు దించినాక స్టవ్ ఆపేసినాక పాలు, మనం కాసిన పాలు ఉంటాయి కదా, కొంచెం పోసి కలిపెట్టేసుకుంటే తీగా కారకారంగా చాలా బాగుంటుంది. అందరికీ తెలిసి ఉంటుంది, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను నేను అటు చేస్తున్నానా అని చెప్పేసి.
చాలితే ఎట్ట దా దా రాబోయే చాలుగానే అదే చూడు ఎక్కువ మంచం అంటే పోయి నా ఎద్దాలు పోయమ్మ నా ఎద్దాలు పోయినాయి నా ఎద్దాలు ప్రాణం తీసేస్తుంది అనుకో అరే 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 చాలు చాలు అబ్బా అబ్బా పొంగిపోయినా సరిపోయిందా ఇగో ఓ నానమ్మ నువ్వా దా అరే సంక నాగుతావురా సంక నాగుతావు దొంగ మొహోడా మళ్ళీ అడికాడికి పోయావు మళ్ళీ అడికాడి ఒళ్ళు పగిలిపోద్ది అదవా నేను ఒళ్ళు పగిలిపోద్ది నీకు పగిలిపోవాలి ఒళ్ళు అట్టే చూడు నిక్క పుడుచుకో అదిగోజు కూడా అదిగోజు కొంచెం పోసేయాలి చూశారు కదా మా వారు వచ్చిందంటే అది ఎంత అల్లాడిపోతుందో దాని ప్రేమ నిజంగా అసలు ఆ ప్రేమ చూసిందంటే అది నిజంగా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది వాటి మీద ఇష్టంగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది అది కొంతమంది అసహించుకుంటారు కానీ అదే అంటే వాటిని మనము ప్రేమించే దాన్ని బట్టి అది తెలుస్తుంది అనమాట ఎంత ఇష్టమో అతను ఉంటే పాపము రోజు అన్న ఈ చికెన్ పకోడీ చికెన్ వడలు అట్లాంటివి అమ్ముతూ ఉంటారు నేను అంటే వారానికి అతను ఉండిందంటే వారానికి 2 days అట్లాగా ఏదో నాన్ వెజ్ చేస్తాను అతను లేకపోతే అసలు చేసుకోను ఎప్పుడో చేస్తాను అతను ఉంటేనే ఏదైనా నేను ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట మామూలుగా గుడ్లు వేస్తే కూడా సరిగా తింద ఫస్ట్లో బాగా తినేది అది అందుకని ఆయన అంటేనే అసలు ఎంత ప్రేమగా పైన పడి ఎప్పుడు ఇద్దరమే కదా మేమిద్దరమే ఒకరి మొహాలు చూసుకుంటా ఇంట్లో కొత్త మనిషి వచ్చిందంటే దానికి భలే ఆనందం వేస్తుంది ఇంకా అట్లాగైతే చపాతీలు కూర చేశాను కదా చపాతీలు కూడా చేసేసి ఇంకా మా వారు స్నానం అవి చేశాక తినాను ఇంకా కిచెన్ అంతా సర్దేసి ఇంకా మామూలుగా ఈ ఎడిటింగ్ పనులు అవి ఉంటాయి కదా ఈ పనులు చూసుకున్నాను అనమాట ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఓకే అండి థ్యాంక్ యూ